రేపటి నుంచి రాష్ట్రంలో రాజకీయ యాత్ర ప్రారంభించనున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రేపు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత యాత్ర మొదలుపెట్టనున్నారు. కార్యకర్తల్ని కలవటం, పార్టీ భావజాలాన్ని విస్తరించడమే లక్ష్యంగా ఈ యాత్ర చేస్తున్నట్లు పవన్ చెప్పారు. పబ్లిక్ మీటింగ్లు ఉండవని, కార్యకర్తల్ని మాత్రమే కలుస్తా అన్నారు. నేను ట్వీట్ చేశాను, కొండగట్టు నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పి. దానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను పోయినసారి 2009 ఎలక్షన్స్లో నాకు షార్ట్ సర్క్యూట్ హై వోల్టేజ్ వైర్ తలకి తగిలి నాకు చనిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడే కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి నాకు ఆయన వల్ల ప్రమాదం తప్పింది. నా ఆ రోజు నుంచి నాకు బలంగా నమ్ముతాను. అందుకే నేను ఆ రోజు ఏమనుకున్నానంటే, మళ్ళీ ఎప్పుడైనా సరే పరిపూర్ణంగా రాజకీయాలకు వచ్చినప్పుడు కొండగట్టు నుంచి ప్రారంభిస్తాను అని అనుకున్నాను. అక్కడి నుంచే రేపు పొద్దున స్వామివారి దర్శనం చేసుకొని అక్కడి నుంచే నేను మొదటి 3 రోజులు నేను అక్కడి నుంచి ప్రాక్టీస్ చేస్తాను. అంటే తెలంగాణలోని 3-4 జిల్లాల్లో కార్యకర్తల మీటింగ్ తర్వాత తదుపరి ఏం చేస్తాననేది అక్కడ నేను కొండగట్టులో నేను అంటే మాకు అంటే అక్కడ దర్శనాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ 4 గంటల జర్నీ ఉంటుంది. దాన్ని బట్టి నాకు కొంచెం ఎర్లీగానే ఉంటుంది. నా ఉద్దేశం 9 లోపే ఉంటుంది. ఏది దేని మీద ప్రస్తావన అంటే ఇప్పుడు మొన్న చల్లరు స్టార్ట్ చేసినప్పుడు నేను ఏం చెప్పాను, ముందు అధ్యయనం పరిశీలన అని చెప్తాను. ముందు దాంట్లో భాగంగా ముందుగా నాకు తెలంగాణ వరకు నేను ముఖ్యంగా నేను ఫోకస్ చేసిన ఏంటంటే కార్యకర్తలను కలవడం. అది కలిసినాక వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ బట్టి దాని నెక్స్ట్ పబ్లిక్ మీటింగ్స్ ఇప్పుడు పెట్టండి. ఓన్లీ పార్టీ గ్యాదరింగ్స్ లాగే. ఇది పార్టీ ఐడియాలజీ షేర్ చేసుకోవడమా లేదంటే కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడమా? అంటే ఒకటి అంటే ప్రస్తుతానికి నాకేంటంటే ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పార్టీ ఐడియాలజీని కన్సిస్టెంట్ గా కార్యకర్తలకు మొదటి విడతగా తీసుకెళ్ళడం, దాంతోపాటు అక్కడ సమస్యల మీద అవగాహన పరిశీలన.